ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. మన వినికిడిలో దేవుడు ఈ మాటలు ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో 2 విషయాలు ఉన్నాయి. వాటిని వివరించి నేను నా సందేశాన్ని ముగిస్తాను. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, యేసు ప్రభువారు బెత్లెహేమ్ అనే పట్టణంలో పుట్టినప్పుడు కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ గొర్రెలు కాచుకొనుచుండగా, ఆ రోజుల్లో ఇప్పుడున్నట్టు కరెంటు లేదు, చిమ్మ చీకటి ఉన్నపాటున గొప్ప వెలుగు ప్రకాశించింది. ప్రకాశించగానే గొర్రెలందరూ కూడా భయపడిపోయారు. అప్పుడు ఒక దేవదూత వారికి ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవదూత ప్రత్యక్షమై చెప్పాడు, మీరు భయపడొద్దు. ఏదో జరగబోతుందని మీరు భయపడాల్సిన అవసరం. ఈరోజు మీకు మేలే జరిగింది కానీ కీడు జరగలేదు, మీరు భయపడాల్సిన అవసరం. ఈరోజు మీకు మంచే జరిగింది, చెడేమీ జరగలేదు, మీరు భయపడదు అని చెప్పి ఏమన్నాడంటే, నేను ఒక వార్తను తీసుకొచ్చాను. ఈరోజు మీకు ఒక వార్తను మీతో చెప్పబోతున్నాను. ఈ వార్త ఏం చేస్తుందంటే మహా సంతోషాన్ని కలిగిస్తుంది. ఎంతమందికి కలిగిస్తుంది తెలుసా ఈ సంతోషం? ఇక్కడ రాయబడింది, ప్రజలందరికీ మహా సంతోషము కలిగించే వార్త. దేవునికి స్తోత్రం కలిగించే. ప్రజలందరికీ అన్నాడా, కొందరికి అన్నాడా? అంటే క్రిస్మస్ ఆనందం కొందరిదా, అందరిదా? క్రిస్మస్ సంతోషం కొందరిదా, అందరిదా? క్రిస్మస్ కొందరు జరుపుకోవాలా, అందరు జరుపుకోవాలా? యేసు ప్రభు కొందరి కోసం వచ్చాడు, అందరి కోసం వచ్చాడు. కానీ ఈరోజు క్రిస్మస్ అందరూ చేసుకుంటున్నారు, కొందరే చేసుకుంటున్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? అందరా కొందరా? కొందరే. క్రిస్మస్ ఆనందం కొందరిలోనే కనబడుతుంది. రాజమండ్రిలో మనుషులందరిలో కనబడుతుందా? క్రిస్మస్ కూడికల్లో కొందరే కనబడుతున్నారు, రాజమండ్రి ప్రజలందరూ కనబడటంలా. క్రిస్మస్ సంతోషం కొద్ది మంది ముఖాల్లోనే కనబడుతుంది, రాజమండ్రి ప్రజలందరిలో మనకి కనబడుతుంది. బైబిల్ చెబుతుంది, దేవదూత చెబుతున్నాడు, ఈ సంతోషం కొందరిది కాదయ్యా, మనుష్యులందరిది. కులాలతో పని లేదు, మతాలతో పని లేదు, జాతితో పని లేదు, భాషతో పని లేదు, వర్ణతో పని లేదు. మనుషులందరిది, ఈ భూమి మీద ఉన్న మనుషులందరిది. ఈ క్రిస్మస్ సంతోషం అందరిదైతే కొందరే ఎందుకు చేసుకుంటున్నారు? ఈ క్రిస్మస్ సంతోషం అందరికీ చెందిందైతే కొందరే ఎందుకు చేసుకుంటున్నారంటే కారణం నేను చెప్తున్నాను. క్రిస్మస్ కొందరే ఎందుకు చేసుకుంటున్నారంటే, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఈ కొందరికే తెలిసింది, అందరికి ఇంకా. యేసు ప్రభు వచ్చాడు, ఏం ఇచ్చాడో ఏం తెచ్చాడో కొందరికే తెలిసింది, కాబట్టి కొందరే క్రిస్మస్ చేసుకుంటున్నారు, ఇంకా అందరికీ. ఈ రాత్రి మనం ఏం చేద్దామంటే, ఈ సంతోషానికి ఉన్న కారణం ఏంటో, ఈ ఆనందానికి ఉన్న ఉద్దేశం ఏంటో ఆ మిగతా వారికి కూడా మనం ఈరోజు చెప్పగలిగితే, తర్వాత కొందరు కాదు అందరు క్రిస్మస్ చేసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, క్రిస్మస్ కొందరు చేసుకోవడం మీకు ఇష్టమా, అందరు చేసుకోవడం మీకు ఇష్టమా? బైబిల్ కూడా అందరు చేసుకోవాలంటుందా, కొందరే చేసుకోవాలంటుందా?
ఇదేమన్నా ఒక కులానికి పండుగ, ఒక మతానికి పండుగ, ఒక ప్రాంతానికి పండుగ? మీకు సవాల్ చేస్తున్నాను, క్రిస్మస్ జరుపుకొని దేశం పేరు చెప్తారా మీరు? క్రిస్మస్ జరుపుకొని కులస్తులు ఎవరు ఉన్నారా? క్రిస్మస్ అనేది ప్రపంచ పండుగ. క్రిస్మస్ అనేది సార్వత్రిక పండుగ. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా అక్కడ క్రిస్మస్ ఉంటుంది. ఎందుకు మనకి ఆనందం కలిగింది? ఎందుకు మనకి సంతోషం కలిగింది? ఇంతకు దూత తెచ్చిన వార్త ఏంటి? అది మనుషులందరికీ మామూలు సంతోషం కూడా కాదట, మహా సంతోషం. హల్లెలూయా. అండ్ మీకు లాటరీ 10,000 వచ్చిందనే వార్త తెలిసిందనుకో, సంతోషం వస్తుందా రాదా? వీళ్ళు ఎవరైనా బాధపడతారా? అయ్యో నాకు 10,000 తగిలింది, బాధపడతారా? సంతోషపడతారా? అలా కాకుండా మీకు లాటరీ ₹1,00,00,000 తగిలిందని విన్నారనుకో, అప్పుడు సంతోషమా? మహా సంతోషమా? ఎంత మహా సంతోషం అంటే, సంతోషం ఎక్కువైపోయి, బీపీ ఎక్కువైపోయి, షుగర్ ఎక్కువైపోయి కింద పడ్డానికి కూడా అవకాశం. మనిషి ఎలాంటి వాడు అంటే, ఎక్కువ సంతోషం తట్టుకోలేడు, ఎక్కువ బాధ వచ్చినా. కరెంటు కూడా అంతే, తగినంత ఫ్లో కావాలి. ఎక్కువ హై వోల్టేజ్ వచ్చిందనుకో ఏమైందండి? అది కూడా ఆయనకు తెలుసు. మనం కూడా అంతే కాలిపోతాం. తగినంత కరెంటే ప్రవహించాలి, మనకు కూడా తగినంత సంతోషమే ఉండాలి. అయితే ఈ క్రిస్మస్ రోజు దేవదూత చెబుతున్నాడు, ఈ రోజు నేను మీకు తెచ్చిన వార్త ఏదైతే ఉందో, సమాచారం ఏదైతే ఉందో, అది 10,000 లాటరీ తగిలితే వచ్చే సంతోషం లాంటిది కాదు. కోటి కోటి కోట్లు వస్తే కలిగే సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి బాబు, ఏందండి ఆ వార్త? ఏంటా వార్త అంటే అని అంటాడు, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇది మీకు శుభవార్త. ఈ వార్త మీకు మామూలు సంతోషాన్ని కాదు, మహా సంతోషాన్ని పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. పాస్టర్ గారు చాలా ఊరించాడు. మంచి మహా సంతోష వార్త అంటే ₹1,00,00,000 లాటరీ తగిలింది అంటాడేమనుకున్నాం, ఇంట్లో లంకె బిందులు దొరికిందేమో అంటాడేమనుకున్నాం. రక్షకుడు పుట్టాడంటే ఏందండి సంతోషం? ఏమైనా అర్థమవుతుందా? యేసు ప్రభు పుట్టాడు బెత్లెహేంలో. యేసు ప్రభు పుట్టాడు మరియమ్మకు పశువుల పాకలో, పశువుల తొట్టిలో అనే వార్త ప్రపంచానికి ఎలాగున్న మహా సంతోషాన్ని కలిగిస్తుంది. అంటే దేవదూత చెప్పాడు, లోకంలో ఎంతో మంది మనుషులు పుట్టారు, ఎంతో మంది తల్లులు బిడ్డల్ని కంటా ఉంటారండి. కన్నం ఏమైనా కొత్త ఈ లోకానికి? పుట్టడము మరణించడం అనేది సహజమే కదా. పుట్టేవాళ్ళు ఒక పక్క పుడుతూ ఉంటారు, చచ్చిపోయేవాళ్ళు కొంతమంది. దేవుడు బిడ్డనిచ్చాడని సంతోషించే వాళ్ళు ఒక పక్క ఉంటే, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడని ఏడ్చేవాళ్ళు ఇంకో పక్క. జనన మరణాల చక్రం అలా తిరుగుతూనే ఈ లోకంలో ఎంతో మంది పుట్టారు, ఈ దేశంలో ఎంతో మంది పుట్టారు. అందులో గొప్ప వాళ్ళు ఉన్నారు, పండితులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వాళ్ళెవ్వరూ కూడా పుట్టనప్పుడు కలగని సంతోషం నజరేయుడైన యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టినప్పుడు ప్రపంచానికి సంతోషం. కారణం ఏంటంటే, ఈ క్రిస్మస్ రోజున పుట్టినవాడు, మరియమ్మకు పుట్టినవాడు, కన్యకకు పుట్టినవాడు. ఈయన ఎవరంటే రక్షకుడు అన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. మీ కొరకు ఎవరు పుట్టారు ఈరోజు? రక్షకుడు పుట్టాడు. చెప్పండి, క్రిస్మస్ రోజున ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టాడు. అవును, రక్షకుడు అంటే ఏం చేస్తాడనమాట ఆయన? డ్రైవర్ అంటే ఏం చేస్తుంటాడు? మేడిశెట్టి గారు చెప్పాలి. డ్రైవర్ అంటే ఏం చేస్తాడు?
డ్రైవ్ చేస్తూ ఉంటాడు, అంతేనా? సింగర్ అంటే ఏం చేస్తాడు? మ్యూజిషియన్ అంటే మ్యూజిక్, స్పీకర్ అంటే స్పీచ్ ఇస్తూ, రక్షకుడు అంటే ఏం చేస్తుంటాడు అనమాట? రక్షిస్తాడు. అంటే రక్షించడానికి ఒక రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి పుట్టాడు? ఎవరి రక్షకుడైనా ఎవరిని రక్షించడానికి పుట్టాడు? ఎందులో నుండి? మీరు అనుకోవచ్చు, రక్షించడానికి వచ్చారండి, మాకు అప్పులు బాధ ఉన్నాయండి, రక్షిస్తాడా అని అడిగే వాళ్ళు కూడా. యేసు ప్రభు ప్రియులారా రక్షించడానికి వచ్చాడు. ఆయన ఎవరినంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం దయచేసి ఒకటి చదవండి. పాపులను వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుతామా? చెప్పండి, ఎవరిని రక్షించడానికి వచ్చాడు యేసు ప్రభు? పాపులను రక్షించడానికి ఈ లోకములోనికి. అయితే పాపుల్ని ఆయన ఎందులో నుండి రక్షిస్తాడు అని మనం ఆలోచిస్తే ప్రియులరా, ఇంతకు అసలు పాపులంటే ఎవరండి? పాపులంటే ఎవరు అంటే మనల్ని అడిగితే అంటాం పాపులంటే ఎవరో కాదండి, మా పక్కింటి వాళ్ళు అండి, ఎప్పుడు గోళ్ళు చేస్తుంటారు. పాపులంటే ఎవరమ్మా అని కోడల్ని అడిగామనుకో ఏమంటారు? మా అత్తగారేనండి ఆ పాపి. అత్తని అడిగితే ఏం చెప్పింది? మా కోడల వాళ్ళ కుటుంబం అంతా పాపులండి. మిమ్మల్ని అడిగితేమో మమ్మల్ని పాపులు అంటారు, మమ్మల్ని అడిగితేమో. మనిషి గుణం ఏంటంటే అందరు చెడ్డోళ్ళు, నేను ఒక్కడిని మహానుభావుని అనుకుంటాను. అందరూ పాపులండి, ఊరిలో ఉన్నోళ్ళు, రాజమండ్రిలో ఉన్నోళ్ళు అందరూ పాపులు, నేను మాత్రం పరిశుద్ధుడిని, నేను మాత్రం పవిత్రుడిని, నేను మాత్రం నీతిమంతుడనే స్వనీతి ప్రతి మనిషికి. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, దేశ భేదం లేదు, జాతి భేదం లేదు, కుల భేదం లేదు, భాషా భేదం లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, చదువుకున్నాడని లేదు, పామరుడని లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. అనగా పాపము చేయని వాడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడైన వాడు ఈ లోకములో ఎవరు లేరు. అందుకే రోమా పత్రిక 3వ అధ్యాయంలో ఉంటది, నీతిమంతుడు లేడు. చెప్పండి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అంటే అది ఓన్లీ రాజమండ్రికి సంబంధించిన మాట, విశాఖపట్నానికి సంబంధించిన మాట, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మాట, అమెరికా దేశానికి సంబంధించిన మాట, ప్రపంచ దేశాలన్నిటికీ, యావత్తు మానవ జాతి అంతటికి సంబంధించిన మాట. ఏ భేదము, అందరూ పాపము చేశారు. అనగా పాపము చేయని పరిశుద్ధుడు అంటూ ఈ లోకములో, లోక చరిత్రలో ఎవరు లేరు. మన దేశ చరిత్రలో పెద్ద పెద్ద వాళ్ళు, మహానుభావులు ఉన్నారు. మనకి స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీని ఏమంటారంటే మహాత్మా గాంధీ అట. ఆయన గొప్ప బిరుదు కదండి. ఏమంటే ఆయన పేరా అండి మహాత్మా? చెప్పండి, ఆయన పేరేంటి? గాంధీ. ఆత్మ పేరా? మహాత్మా అంటే ఏంటి? బిరుదు. అది వాళ్ళ అమ్మా నాన్నలు ఇచ్చింది కాదు, అమ్మా నాన్నలు పెట్టిన పేరు గాంధీ. మహాత్మా అని దేశం ఆయనకి బిరుదిచ్చింది. ఎందుకంటే ఆయన తెల్లవాళ్ల యొక్క కబంధాస్తాల నుండి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు. ఆయన మీద గౌరవంతో ఆయన్ని మనం ఏమని పిలుచుకున్నాం? మహాత్మా నుంచి బిరుదు కదా, చిన్న బిరుదు, అది గొప్ప బిరుదు. ఆయన వెళ్ళి అడుగుదాం, అయ్యా గాంధీ గారు, మీరు మామూలు ఆత్మ కాదట. ఏ ఆత్మ? మహాత్మ. అంటే మీరు ఏ తప్పు చేయని పరిశుద్ధులు అని అంటే ఆయన ఒప్పుకుంటాడా? ఆయన అంటాడు, దేశస్తులందరూ నన్ను మహాత్మా అని అన్నారు, కానీ నేను కూడా అందరిలాంటి మనిషినే.
నేను కూడా కొన్ని తప్పులు చేశాను, నేను పాపము లేని పరిశుద్ధుణ్ణి కాను, నాలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ అంటారా అందరూ ఆయన? ఏమంటే మనుషుల కంటే దేవదూతలు పరిశుద్ధులు. శరాపులు అనబడిన దేవదూతలు దేవుని సింహాసనం దగ్గర ఉండి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు. వాటికి 6 రెక్కలు ఉన్నాయట. ఈ లోకంలో పక్షులకి 2 రెక్కలే ఉంటాయి, కానీ దేవదూతలకి 2 రెక్కలతో ఎగురుతున్నాయట దేవదూతలు. 2 రెక్కలేమో ముఖాన్ని కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో తమ పాదాలు ప్రవర్తనకి సంబంధించింది. దేవుని ఎదుట తమ ప్రవర్తన సరైంది కాదని పరిశుద్ధ దేవదూతలే 2 రెక్కలతో తమ పాదాలు ఈ పరిశుద్ధుడైన దేవుని ముందు కప్పుకున్నారు. హల్లెలూయా! దేవదూతలకే దేవుని ముందు తమ పాదాలు చూపే ధైర్యం. ఇక మనుషుల్లో నేను పరిశుద్ధుడనే వాడు ఉన్నాడా? నేను నీతిమంతుడని చెప్పగలిగిన వాడు ఉన్నాడా? ఈ లోకములో నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపిస్తాడని సవాలు చేసిన ఒకే ఒక మానవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు కూడా సవాలు ఎవరైనా చేయగలరా? మీలో ఎవరైనా వచ్చి ఇప్పుడు స్టేజ్ ఎక్కి మైక్ తీసుకొని నాలో తప్పుంటే చూపించండి అని మైక్లో చెప్పండి, 100 మంది వస్తారు. నాలో తప్పుంటే చూపించండి అంటే జనాలు లేస్తారా లేవరా? రెండింటి రాసుకో లిస్టు మొత్తం చెప్తాను. పాపుల కొరకు క్రిస్మస్ రోజున ఒక రక్షకుడు. ఈయన ఏం చేస్తాడంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో, నువ్వు ఒక కుమారుని కని యేసు అను పేరు పెట్టు, ఎందుకంటే ఆయన తన ప్రజలను ఆయనే వారి పాపముల నుండి ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు రక్షకుడు పుట్టాడు, పాపుల రక్షకుడు పుట్టాడు, వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. పిల్లలు, అవి చాలా లోతైన విషయాలు, అంత ఈజీగా గ్రహించలేరు, కానీ మీకు అర్థమయ్యేటట్టుగా కొన్ని విషయాలు వివరించే ప్రయత్నం చేస్తాను. యేసు ప్రభు వారు పిల్లరా పాపులకు రక్షకుడుగా రాకపోతే పాపులకు ఏం జరుగుతుంది, పాపులు ఏమైపోతారు అని మనం ఆలోచిస్తే రోమా పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణము. ఏమంటే పాపం వల్ల వచ్చు జీతం. ఒక దైవజనుడు అన్నాడు, పాపం అట క్రెడిట్ కార్డు లాంటిదట. చెప్పండి, పాపం ఎలాంటిది? క్రెడిట్ కార్డు. క్రెడిట్ కార్డు వాడినప్పుడు చాలా సరదాగా ఉంటుంది, కానీ వాడేసి వదిలేస్తే కుదురుతుందా? వాడేసాక ఏం చేయాలా? వడ్డీతో సహా తిరిగి. అవునా? అప్పు కూడా అంతే, తీసుకున్నప్పుడు భలే సరదాగా ఉంటుంది. తీసుకున్నాడు ముఖంలో దీపావళి వచ్చినంత హ్యాపీగా ఉంటుంది, కానీ తిరిగి కట్టినప్పుడు ఎట్లుంటుంది? మాడిపోయిన ముఖం పెట్టుకుని వస్తాడు. ఇక అయ్యా రా, డబ్బులు వెళ్ళరా. అప్పు తీసుకున్నప్పుడు చాలా సరదాగా ఉంటుంది, వాడేసినప్పుడు కూడా చాలా సరదాగా ఉంటుంది, కానీ తిరిగి కట్టేటప్పుడు. పాపం కూడా క్రెడిట్ కార్డు లాంటిది, అప్పు చేయడం లాంటిది. నువ్వు అప్పు చేసావంటే ఈ రోజు రేపో నువ్వు తప్పకుండా ఏం చేయాలి? దాన్ని తిరిగి. అలా పాపానికి శిక్ష ఏంటి, పాపానికి ప్రతిఫలం ఏంటి అని మనం ఆలోచిస్తే పాపం యొక్క ప్రతిఫలాలు 2 ఉన్నాయి. మొదటి మరణము, 2వ మరణము. పాపం వల్ల వచ్చు జీతము మరణము. అంటే ఒక మనిషి పాపములో చచ్చిపోతే, పాపిగా కన్ను మూస్తే, మరుక్షణమే కళ్ళు తెరిచిన వెంటనే అతడు పాతాళములో అగ్ని జ్వాలల్లో యాతన పడుతూ
ఉంటాడనే సత్యం బైబిల్ చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏమండి ఆయన పేరేంటండి? ఏమండి ఇద్దరు ఉన్నారు కదా 16వ అధ్యాయంలో. వాళ్ళు ఎవరెవరు చెప్పండి? లాజరు ధనవంతుడు. అంటే పేదవాడి పేరేంటమ్మా చెప్పాలి అందరూ. మీకు బైబిల్ తెలుసు. పేదవాడి పేరు చాలా తెలివైన వాళ్ళు మీరు. మేడిశెట్టి పాస్టర్ గారు మంచి జ్ఞానంలో పెంచుతున్నారు. సంతోషం. మరి ధనవంతుడి పేరేంటి? ఏంటి అందరు సైలెంట్? చెప్పండి. పేదవాని పేరేంటి? ధనవంతుడి పేరేంటి? ధనవంతుడేనండి. ధనవంతుడి పేరా? ధనవంతుడు అనే పేరే కాదు. మరి పేదోడి పేరు దేవుడు తెలుసు రాయించాడు. ధనవంతుడి పేరు తెలీదా? దేవుడికి తెలీదా పేరు? మరి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే వాడి ఇంటికి ఉత్తరం వేయాలంటే వాడి పేరు రాయాల్సిన అవసరం. మీ ఊరు ఎమ్మెల్యే పేరు నాకు తెలియదు అనుకో, ఎమ్మెల్యే గారు ఇల్లు ఎక్కడ నేను తీసుకెళ్ళరా? పేరు తెలియాలా? ఎంపీ గారింటికి పోవాలనుకో పేరు అవసరమా? ఈ ప్రాంత ఎంపీ ఎవరంటే నేను తీసుకెళ్తాను. వీడి పేరు అవసరం లేదు, ఎందుకంటే ఆ ఊర్లోనే వీడు చాలా ధనవంతుడు. పేరు అవసరంలా. బాబు ఈ ఊర్లో అత్యంత ధనవంతుడు ఇంటికి నన్ను తీసుకెళ్ళమంటే పేరు అడగకుండానే వాడింటికి ఉత్తరాలు వెళ్ళిపోతాయి. మనుషులను కూడా ఈజీగా. అంటే వాడు చిన్న ధనవంతుడా? లక్షాధికారా? కోటీశ్వరుడు. వాడంత డబ్బు ఇంకెవడికి ఆ ఊర్లో. వాడికి ధనం ఉంది, సుఖం ఉంది, సంతోషం ఉంది, సకల సౌకర్యాలు ఉన్నాయి, సదుపాయాలు ఉన్నాయి. ఇక డబ్బుంటే ఏం కొదువండి చెప్పండి మీకు? డబ్బుంటే ఏ కొదువా? బట్టలు ఉతకడానికి ఒకళ్ళు ఉంటారు, ఇస్త్రీ చేయడానికి ఒకళ్ళు ఉంటారు. ఇంకా డబ్బులు ఎక్కువైతే బట్టలు మనకి వేసేవాళ్ళు కూడా ఇంకొకరు పెట్టుకోవచ్చు. ఆ వేసిన బట్టలు మురికా తీసేవాళ్ళని కూడా ఇంకొకరిని. డబ్బులు ఉండాలి కానీ అన్ని విధాల సౌకర్యాలు సదుపాయాలు. అంత డబ్బు ఉంది. అయితే ఇంత డబ్బు ఉంటే ఏమైంది ఈయన పరిస్థితి అంటే ఒకసారి చూడండి ప్రియులారా. లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనంలో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడెను. అంటే ఈ దరిద్రుడు ధనవంతుల్లో ముందు ఎవరు చచ్చిపోయారు? పాపం దరిద్రుడే చచ్చిపోయాడు. ఎందుకు? ఈయన ఒంట్లో ఏం లేదు, ఆరోగ్యం. తినడానికి సరైన తిండి లేదు, కట్టుకోవడానికి సరైన బట్ట లేదు, ఉండడానికి సౌకర్యవంతమైన విలాస వస్తువు లేదు, శరీరంలో ఏమో ఆరోగ్యం లేదు, ఒంటి నిండా ఏమనేట. అంటే మనం ఎక్కువ కాలం బ్రతకాలంటే ఆరోగ్యం ఉండాలిగా. ఆరోగ్యం లేకపోతే దీర్ఘాయుష్యవంతులుగా ఉండడం చాలా. అందుకే పెద్దలు అన్నారు ఆరోగ్యమే మహా. వీడికున్న బీదరికాన్ని బట్టి, అనారోగ్యాన్ని బట్టి వీడు తొందరగా చచ్చిపోయాడు. చచ్చిపోయి దేవుని దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. తర్వాత చదవండి వాక్యం. ధనవంతుడు కూడా చనిపోయి, అక్కడ కూడా అనే మాట చూడండి బైబిల్లో. ధనవంతుడు కూడా అంటే బీదలు చచ్చిపోతారా, ధనవంతులు చచ్చిపోతారా? అందుకే ఇక్కడ కూడా అన్నాడు. దేవుని స్తోత్రం. చెప్తారా? చెప్పండి. బీదలు చచ్చిపోతారా, ధనవంతులు చచ్చిపోతారా? ఎస్. రోగానికి, సావుకి కులమతాలు కానీ ఇంకొకటి కానీ ఏమీ. అమ్మో ఈయన డబ్బున్నోడు నేను రానన్నదా కరోనా అందరికి వచ్చేసిందిగా. సావుకు కులమతాలు కానీ వర్గభేదాలు కానీ ఏమి, రోగానికి కానీ చావుకు కానీ ఏ తేడా. ఏమండి మనం కులాలు మతాలని బయట తెక్కొట్టుకుంటారు కదండి. ఒకసారి నేను జైలుకి వెళ్ళాను. అన్నదమ్ముల్లా ఉన్నారండి.
ఏంద్రా మీ అందరికి ఒక కులమా, ఇంత బాగున్నారంటే ఒక్కొక్కటిది ఒక్కొక్క కులం అట. ఈ ఐకమత్యం ఏదో బయటే ఉంటే లోపలికి వచ్చేవాళ్ళు కాదు కదా. చూడండి, జైల్లో ఏ కులం వాళ్ళు ఉంటారు, కొన్ని హాస్పిటల్లో ఏ కులం వాళ్ళు ఉంటారు, చావు గోతిలో ఏ కులం వాళ్ళు వెళ్తారు. చావు అయినా రోగం అయినా నేరాలైనా ఏ భేదం లేదు, అందరికీ సమానమే. ప్రకృతి అంటుంది నా దృష్టిలో మీరందరూ సమానమే. కానీ మనం అంటాం మనం మాత్రం సమానం కాదు, మనం ఎక్కువ, వాళ్ళేమో. మంది పెద్ద కులం, వాళ్ళదేమో చిన్న కులం అనేది ఒక భ్రమ. ప్రియులారా, నాకు ఒక విషయం అర్థమైంది. ఇప్పుడు పెద్ద కులాలు చిన్న కులాలు అనేది మన దేశంలో పెద్ద సమస్య. నాకు ఒక ప్రశ్న ఏంటంటే ఈ కులాల విషయంలో, అంటే నా అసెస్మెంట్ ఏంటంటే, ఇప్పుడు పెద్ద పార్టీ ఒకటి ఉంది, చిన్న పార్టీ ఉంది, రాజకీయాలు ఉన్నాయి కదా. ఎక్కువ మంది ఓటర్లు ఉంటే అది పెద్ద పార్టీ, అవునా? తక్కువ మంది ఓటర్లు ఉన్నారనుకో అది చిన్న పార్టీ. అంటే మన రాష్ట్రంలో పెద్ద పార్టీలు ఉన్నాయి, చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. అంటే ఎక్కువ మంది ఓటర్లు ఉంటే ఏమో అది పెద్ద పార్టీ, తక్కువ మంది ఓటర్లు ఉంటే. ఇప్పుడు పెద్ద కులం అంటే ఎవరిని పిలవాలి మనం? ఆ కులపోళ్ళు ఎక్కువ మంది ఉంటే ఏమనాలి? పెద్ద కులం అనాలి. తక్కువ మంది ఉంటే అది చిన్న కులం. మన దగ్గర ఏమో రివర్స్, తక్కువ మంది ఉంటేమో అది పెద్ద కులం అట, ఎక్కువ మంది ఉంటేమో చిన్న కులం. అది ఎట్టయిద్ది? ఎక్కువ ఓటర్లు ఉంటేమో ఎక్కువ పెద్ద పార్టీ అంటివి, చిన్న ఓటర్లు ఉంటే కొద్ది కోటి ఓటర్లు ఉంటే చిన్న పార్టీ అంటివి. ఇవన్నీ మనం పెట్టుకున్నాము. రోగానికి సావుకి ఇవే భేదము, భేదమేది లేదు. పిల్లలు ఇక్కడ గమనిస్తే ధనవంతుడు కూడా చనిపోయాడని బైబిల్ ఎందుకు చెప్తుందో తెలుసా? కొంతమంది ధనవంతులు అనుకుంటున్నారు నేను ఈ లోకములో శాశ్వతము, బాగా కూడబెడదాం, బాగా పోగు చేసుకుందాం, ధనరాశులను చేసుకుందాం. ధనరాశులను పోగు చేయడానికి ఎంతటి నేరాలు ఘోరాలైనా చేద్దాం. నో మ్యాటర్ వాట్ వి డూ టు బికమ్ రిచ్. జరగట్లేదండి నేరాలు ఘోరాలు. దేనికంటే డబ్బులు కావాలి. ధనాపేక్ష మనుషుల్లో ఈనాడు చాలా ఎక్కువగా ఉంది. డబ్బు కావాలి, ధనవంతులం కావాలి. ఏమంటే మనిషికి ఎంత కావాలండి డబ్బు? ఒకప్పుడు అంట మనిషి గుండె లబ్బు డబ్బు అంటే ఇప్పుడేమో డబ్బు డబ్బు అని కొట్టుకుంటున్నట. గుండె లబ్బు డబ్బు కాదు, ఏమని? డబ్బు డబ్బు డబ్బు. నువ్వు ఎంత సంపాదించినా ఏమంటే ఇక్కడ 10 బొచ్చెల అన్నం ఉంది, మొత్తం తినేస్తాను. ధనవంతుడు కదా. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ ఉంది. ఎంత నీ ముందున్నా జానడ పొట్ట నిండినంతే నీవు. అంతకన్నా ఎక్కువ తింటే ఏమైంది పొట్ట? అది మనిషి జీవితం. మనం సంపాదించి పుసుక్కుమని పోతాడు. వాడు సంపాదించింది అది ఎవడి చేతిలోకి వెళ్తుందో వాడికి. దానికోసం ఎన్ని హత్యలు జరుగుతాయో. ధనవంతుడు కూడా చచ్చిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు ఏం పడుతున్నాడమ్మా? బాధపడుచున్నాడు. చచ్చిపోయిన తర్వాతనా, చచ్చిపోక ముందా? ఆలోచన చేయాలి రాత్రికాల సమయంలో. చచ్చిపోయిన తర్వాత ధనవంతుడు బాధపడుచున్నాడట. మరి బతికున్నప్పుడు ఏం పడ్డాడు? 19వ వచనం చూడండి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా బతికున్నప్పుడు ఏం పడేవాడు? సత్యాక ఏం పడుతున్నాడు? కొద్దిమందికి బైబిల్ తెలియక, సత్యం తెలియక, జీవిత విలువలు తెలియక ఎవరైనా చచ్చిపోతే ఏడుస్తుంటారు కదా, వాళ్ళని ఓదారుస్తుంటారు. చచ్చిపోయింది కదా, ఏ బాధ, అంతే కదా అంటారు. కొన్నిసార్లు భార్యాభర్తల గొడవల్లో భార్య అంటది,
నీతో నేను పడలేనండి, చస్తే ఇంక ఏ బాధ. చాలా మంది అనుకుంటున్నారు, బాధల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, కన్నీటిలో ఉన్నవాళ్ళు ఆలోచిస్తున్నారు, బతికున్నందుకే కదా ఈ బాధలు, బతికున్నందుకే కదా ఈ కష్టాలు, బతికున్నందుకే కదా ఈ కన్నీరు, చచ్చిపోతే ఏ బాధ. ఇది నిజమా అబద్ధమా? ఇది సాతాను చెప్పిన అబద్ధం, దేవుడు చెప్పిన సత్యం. ఈ మాట నువ్వు అంటున్నది ధనవంతుడు వినపడ్డది అనుకో, వాడు ఒప్పుకుంటాడా? వాడేమంటాడు? సరే అసలు బాధ సత్యాగే ఉందిరా అంటాడు. దేవునికి స్తోత్రం. బతికున్నప్పుడు నువ్వు పడ్డ బాధలు బాధ కాదు తల్లు అంటాడు. మీ ఆయనతో నువ్వు పడ్డ బాధలు కాదు, నీ బాస్తో నువ్వు పడ్డ బాధలు కాదు, నీ చదువుతో నువ్వు పడ్డ బాధలు కాదు, నీ ఉద్యోగంలో నువ్వు పడ్డ బాధలు అసలు బాధలే కాదు. అసలు బాధ చచ్చిపోయాక పాతాళంలో అగ్ని గుండంలో నాకుంది అంటాడు. అయ్యేం బాధలు రా బాబు. అసలు బాధ బతికుంటే కాదు, చస్తే తెలిసింది అంటాడు. అనడమ్మా, బతికున్నప్పుడేమో సుఖపడ్డాడు, చచ్చిపోయాక బాధ. అంటే చచ్చిపోయాక బాధపడ్డాడంటే చచ్చిపోయిన తర్వాత కూడా మనిషి ఉంటాడా? అసలు ఏం ఉండడా? ధనవంతుడు ఏం పడుతున్నాడు? వాడు బాధపడుతున్నాడు. బాధపడుతున్నాడు ఎవడు? చచ్చిపోయినాడు ఎవడు? ఎంతమంది ధనవంతులు ఉన్నారు? మరి ఒక్కళ్ళే అంటున్నారు, చచ్చిపోయాడు అంటారు, మళ్ళీ బాధపడుతున్నారు అంటారు. కాదు కాదు కాదు, ధనవంతుడు చచ్చిపోయిందేమో శరీరము, బాధపడుతుందేమో. అంటే మనిషిలో రెండు భాగాలు ఉన్నాయి, ఒకటేమో కనబడే శరీరము, ఇంకొకటి కనబడని. మరణం అంటే ఏదో కాదు, మనలో నివసించే ఆత్మ ఈ దేహాన్ని వదిలిపోవడమే మరణం. ఈ మరణం అందరికి వస్తుందా రాదా? ఈ మరణం ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరి చేతులైనా గ్యారంటీ కార్డు ఉందా? మీరు ఫ్యాన్ కొన్నప్పుడు గ్యారంటీ కార్డు ఇస్తాడు, ఫ్రిడ్జ్ కొన్నప్పుడు, టీవీ కొన్నప్పుడు, మన ఇంటి నిండా ఏముంటాయి? గ్యారంటీ కార్డులు. మీరు అడగండి, అయ్యా ఇన్ని గ్యారంటీ కార్డులు ఇస్తున్నావు, నాకు కూడా ఒక గ్యారంటీ కార్డు ఇస్తే రాదు. ఏం పోయిందట? టీవీకి ఇచ్చావు, ఫ్యాన్కి ఇచ్చావు, ఫ్రిడ్జ్కి ఇచ్చావు, నాకు కూడా ఇవ్వు. ఏంటది? వాడంటాడు నాకే లేదు, నీకేమి ఇస్తాను అంటాడు. నాకే గ్యారంటీ కార్డు, నీకేమి ఇస్తాను? ఈ లోకంలో గ్యారంటీ కార్డు ఉన్న ధనవంతుడు ఉన్నాడా? మీకు ఆధార్ కార్డు ఇచ్చిన మోడీకి గ్యారంటీ కార్డు ఉందా? మీకు రేషన్ కార్డు ఇచ్చిన జగన్ గారికి గ్యారంటీ కార్డు ఉందా? బిల్ క్లింటన్ ఉందా? జో బైడెన్కు ఉందా? ట్రంప్కు ఉందా? ఐక్యరాజ్య సమితి వాళ్ళకు ఉందా? వాళ్ళు మనుషులే కదా. ఈ లోకంలో ఎవరికి గ్యారంటీ కార్డు? అంతలో కనబడి అంతలో మాయమయ్యే. ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు, ఎక్కడ ఆగునో ఎవరు ఎరుగరు. ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు, ఎక్కడ ఆగునో ఎవరు ఎరుగరు. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. ఎప్పుడు పోవునో ఎవరికి తెలియదు, ఎక్కడ ఆగునో ఎవరు ఎరుగరు. ఎప్పుడు పోవునో ఎవరికి తెలియదు, ఎక్కడ ఆగునో ఎవరు ఎరుగరు. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. అది నాది ఇది నాదని అదిరి పడతావు, చివరికి ఏది రాదు నీ వెళ్తా. అది నాది ఇది నాదని అదిరి పడతావు, చివరికి ఏది రాదు నీ వెళ్తా. దిగంబరిగానే నీవు పుడతావు, దిగంబరిగానే నీవు వెళతావు.
వెళతావు, దిగంబరిగానే నీవు వెళతావు. నేను ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. ఎప్పుడు పోవునో ఎవరికి తెలియదు, ఎక్కడ ఆగునో ఎవరు ఎరుగరు. ఎప్పుడు పోవునో ఎవరికి తెలియదు, ఎక్కడ ఆగునో ఎవరు ఎరుగరు. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని. చావు ఎంత హఠాత్తుగా విచిత్రంగా వస్తే ఈ రాత్రి అంతా చెప్పుకోవచ్చు. నేను గీతం కాలేజ్ విశాఖపట్నంలో కంప్యూటర్ సైన్స్ చదువుకున్నా. 1998 to 2002 పాస్ట్ అవుట్ నా బ్యాచ్. అది మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీ, వెరీ ఎక్స్పెన్సివ్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్, బీబీఎం. అది ఎవరిదండి? ఇదిగోండి సాక్ష్యం, ఎంవిఎస్ మూర్తి. కదా ఆయన దగ్గరికి వస్తాను. ఎక్స్ఎంపీ. 2000 ఎకరాలు నాకు తెలుసు అక్కడ. ఆ బిట్టు ఋషికొండలో, విశాఖపట్నంలో బీచ్ పక్కన ఆ కాలేజీ స్థలం ఎంత? 2000. అదొకటే ఉంటుందా? దానికి అబ్బంటే ఇప్పుడు అబ్బబ్బా అనాలి. ఇప్పుడు మనకు తెలియకుండా ఇక ఆయనకి ఎన్ని స్థలాలు ఉంటాయి కదా. ఈజ్ అ రిచెస్ట్ మ్యాన్ ఇన్ వైజాగ్. అబ్బా ఈయన ఎంత భాగ్యవంతుడు రా అనుకున్నా నేను. అప్పుడు నేను ప్రభుని నమ్ముకోవాలా చదువుకునే రోజుల్లో. వాళ్ళ మనవరాలు మనవడు అమెరికాలో ఉంటున్నారు, మేమున్న ప్రాంతం దగ్గరలో. అప్పుడప్పుడు వెళ్తాడు వాళ్ళ దగ్గరికి. ఆ దేశంలో కాస్త రిలాక్స్ అయ్యి, ఇక్కడ వ్యాపారము వ్యవహారాలు చాలా చికాకు టెన్షన్ కదా, కాస్త మనవడు మనవరాలను చూసుకొని కొంత రిలాక్స్ అయి వస్తుంటాడు. అలా పర్యటన కోసం వెళుతూ ఉన్నప్పుడు ఆయన కారును ఒక బలమైన లారీ ఢీ కొట్టి అక్కడే చనిపోయాడు ఆయన. He was not died in India. He was not died in Visakhapatnam. He was not died in his own house. పరాయి దేశంలో, నిర్మానుష స్థలంలో, ఒక దిక్కులేని వాడుగా, ఒక అనాథగా నుజ్జు అయిపోయింది కారు. అందులో ఆయన పార్థివ దేహం. He was dead. He was no more. వైఎస్ రాజశేఖర రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి పేదల గోడు విందామని, పేదల బాధ విందామని హెలికాప్టర్ వేసుకుని వెళ్తాడు. ఆయన వస్తున్నారని అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వందలాది మంది రైతులు, అధికారులు ఎదురు చూస్తున్నారు. రావాల్సిన హెలికాప్టర్ ఇంతకి ఏమైంది రాత్రంతా వెతుకులాట. మనం ఎవరూ పండుకోలేదు కదా ఆ రోజు. నాకు బాగా గుర్తు. ఇంకా నేను అప్పుడు కర్నూలులో ఉన్నా. కర్నూలుకి దగ్గర పావురాల గుట్ట. రాత్రంతా ఎవరు నిద్రపోవాలా. తెల్లారి లేస్తే హీజ్ నో మోర్. ఒక మాంసపు ముద్దగా మారి మూటను పట్టుకుని వచ్చాడు. ఏంటి మూటను తీసుకొస్తే? రాజశేఖర రెడ్డి గారు. ఎవరు ఆ మూట? రాజశేఖర రెడ్డి గారు. ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు, ఎక్కడ ఆగునో ఎవరు ఎరుగరు. ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు, ఎక్కడ ఆగునో ఎవరు ఎరుగరు. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం. నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులే, నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే. నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులే, నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే. నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో, నమ్ముకుంటే నీకు మోక్షము చేరుదు. బ్రతికి ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో, నమ్ముకుంటే నీకు మోక్ష మార్గము. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం. సరే, ఎంవిఎస్ మూర్తి గారు అంటే పెద్ద ఆయన.
రాజశేఖర రెడ్డి గారు కూడా ఆల్మోస్ట్ క్రాసింగ్ 60. బట్ ఇన్ మై ఓన్ ఫ్యామిలీ, నా సొంత ఇంట్లో మా పెద్దన్నయ్య, మేము 5 అన్నదమ్ములు, ఒక చెల్లెలు. మా పెద్దన్న గారు వెన్ హీ వాజ్ 25 years old, 25 సంవత్సరాలే. ఇంకొక నెలలో ఆయన పెళ్లి ఏర్పాట్లో ఉన్నాం. ఆయన పెళ్లికి చెప్పుకోవాలని ఆ రోజుల్లో ఫోన్లు లేవు, ఉత్తరాలు కూడా పల్లెటూరులో లేవు. ఆయన బస్సు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాడు, టికెట్ తీసుకున్నాడు. మార్గ మధ్యంలో ఒక మామిడి పండు తీసుకొని తింటున్నాడు మా అన్నయ్య. కండక్టర్ తెలుసుగా ఏ ఊరికి ఎన్ని టికెట్లు కొట్టాను. స్టేజ్ వచ్చింది, దిగాల్సినోడేమో దిగట్లా. ఆయన అరుస్తున్నాడు, అయ్యా వెనకాల కొమ్మాలపాడు, ఆ ఊరు కొమ్మాలపాడు వచ్చింది, ఒక టికెట్ కొట్టాను, ఆయన రమ్మనండి. పక్క ఆయన లేపాడు, లేవట్లా. పక్క ఆయన అన్నాడు, అయ్యా నువ్వు లేపమంటున్నావు, ఆయనేమో. అప్పుడు కండక్టర్ వచ్చాడు. తీరా చెక్ చేస్తే సగం మామిడి పండు తిన్నాడు, ప్రాణం పోయింది. మన వయసుతో పని ఉందా మరణానికి? కులంతో పని ఉందా? ఈ మధ్య హైదరాబాద్లో పిల్లవాడు బయటికి ఆడుకోవడానికి వస్తే కుక్కలు తినేసేలేదా? చిన్న పసిబాలు. ఎప్పుడు పోవునో, ఎవరికి ఎలా పోతుందో, మన అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు, నీటి వంటి బుడగ వంటిది నీ జీవనం. రాజకీయ నాయకుడు అయితే అయ్యావు కాక రాజకీయాలు చేయి, నువ్వు శాశ్వతం అయితే కాదు. ఎవడమైనా కానీ నువ్వు నీటి బుడగవు, ఇది సత్యం. ఆ ధనవంతుడు బతికున్నప్పుడు సుఖపడ్డాడు, చనిపోయాక అంటే మనిషి జీవితము చావుతో ముగింపు కాదు. మనిషి నిత్యత్వము చావుతో ప్రారంభం. ఈ సత్యం చెప్పడానికే బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ సత్యం ప్రజలకు చెప్పడానికే హెర్మోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీ రాజమండ్రికి వచ్చింది. ఈ సత్యం చెప్పడానికే ఈ సభను నిర్వహిస్తున్నాం. దేర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. ఏమండి, ఇక్కడ రామయ్య అనే ఒక ఆయన ఉన్నాడండి. ఏంటండి ఆయన అంటే, లేడండి పోయాడు ఆయన అంటారు కదా. ఏమయ్యాడు? పోయాడంటే ప్రశ్న వస్తుంది తెలుసా, ఎక్కడికి పోయాడు అంటారు. అంటే ఎక్కడికో పోయాడు. రాజమండ్రిలో లేడు, ఇంట్లో లేడు, అంటే ఎక్కడికో పోయాడు. అంటే మరణం తర్వాత మనం చేరుకోవాల్సిన గమ్యం ఏదో. ఎవరివైనా సరే నేను చెప్తున్నాను, నువ్వు ఇప్పటిదాకా ఏం నమ్మావో నాకు తెలీదు, ఇప్పటిదాకా నీకు ఏం చెప్పుకుంటూ వచ్చారో నాకు తెలీదు. బైబిల్ చెప్పడానికి ఈరోజు నేను వచ్చా. ఎంతో భారంతో వచ్చా, ఎంతో దూరంతో వచ్చా. దేర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అండ్ దేర్ ఈజ్ ఎ డెస్టినేషన్ యూ షుడ్ రీచ్ ఆఫ్టర్ యువర్ డెత్, నో మ్యాటర్ హూ యు ఆర్ ఇన్ దిస్ ప్లానెట్. ఏ దేశం, అమెరికా వాడికైనా ఇదే స్పీచ్, ఇండియాలో అయినా స్పీచ్, తాండాలో అయినా ఇదే స్పీచ్, వైట్ హౌస్లో అయినా స్పీచ్. ఎందుకంటే 2 4 ఎవరికి? మీకా నాకా? అందరికి 2 4. దేవునికి స్తోత్రం. సత్యం అనేది ఎవరికైనా సత్యమే. అది స్థలాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి మారేది. దెర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. ప్రసంగి గ్రంథంలోకి ఒకసారి రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుంది జీవితం గురించి అని మనం ఒకసారి ఆలోచిద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది మునుపటి వలనే మరలా భూమికి చేరును. అంటే మన శరీరము, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. చూసారా, శరీరము ఆత్మ. చచ్చిపోయినప్పుడు శరీరమేమో భూమిలోకి పోతుంది, అక్కడితో మనిషి అంతం కాలేదు, కథ సమాప్తి కాలేదు. కానీ ఈ శరీరములో నివసించిన ఇన్నాళ్ళు బ్రతికిన ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందట? నువ్వు దేవుని దగ్గరికి పోవాలంటే దేవుడు ఎవరో నీకు తెలియాలి, ఆ దేవుణ్ణి నీ రక్షకుడిగా అంగీకరించాలి. ఈ ప్రసంగి ప్రకారం మన్నైనది మునుపటి వల్లే మన్నైపోతుంది, మన్ను కానిది ఒకటి మనలో ఉంది, అది ఆత్మ, దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి. ఇప్పుడు ధనవంతుడి ఆత్మ దేవుని దగ్గర చేరిందా?
చెప్పండి, దేవుని దగ్గర చేరిందా అంటే ఇంకొక గమ్యస్థానం. అక్కడ దేవుడు ఉండడు. అక్కడ ఉండేదంతా ఏంటో తెలుసా? అగ్ని జ్వాలలో. తండ్రివైన అబ్రహామా, లాజర్ని నీటి చుక్కతో పంపు, ఈ అగ్ని జ్వాలల్లో నేను యాతన. ఒక లోకం ఉంది, పరలోకము. అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ సంతోషం ఉంది, అక్కడ నెమ్మది ఉంది, అక్కడ యుగ యుగాల ఆనందం ఉంది. దేవునికి స్తోత్రం. మనం చేరుకోవాల్సిన ఇంకొక గమ్యం ఉంది, అది పాతాళ లోకం. అక్కడ దేవుడు లేడు, సంతోషం లేదు, నెమ్మది లేదు, పాతాళం అది, అగ్ని జ్వాలలు, యాతన, బాధ, వేదనకరమైన స్థలం అది. ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాడా? పరలోకానికి వెళ్ళాడా? దేవుడు లేని పాతాళానికి వెళ్ళాడు. ఈ లోకంలో ఎవరైనా సరే, ఒక మనిషి చచ్చి, ఆ పేరు కూడా ఎలా పెట్టాడు చూడండి, చచ్చిపోయాడు అంటే ఎక్కడో పోయాడు. అక్కడికైనా పోవాలా? పాతాళానికైనా పోయి ఉండాలా? పరలోకానికైనా పోయి ఉండాలా? దేవుని దగ్గరికైనా పోయి ఉండాలా? అగ్ని జ్వాలలోకైనా పోయి ఉండాలా? ఎవరైనా సరే, అది మా అన్నైనా, మా నాన్న చనిపోయారు ఆయనైనా, మా చెల్లి చనిపోయింది ఆమెైనా సరే, దానికి దేశంతో పని లేదు, మతంతో, కులంతో పని లేదు. చనిపోయే మనుషులందరూ కూడా కొద్దిమంది ఏమో ఇక్కడికి వెళ్ళారు, కొద్దిమంది ఏమో ఇక్కడికి వెళ్ళారు. కొద్దిమంది ధనవంతుడు కాలుచున్న పాతాళంలోకి వెళ్ళిపోయారు. చాలా ఎక్కువ మంది, చాలా తక్కువ మంది, కొద్ది మంది ఆ లాజరు వెళ్ళిన నెమ్మది పొందే దేవుడు ఉండే స్థలానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఈ దినము రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే ఎవరయ్యా ఆయన? ఎలా రక్షిస్తాడయ్యా? ఎందులో నుండి రక్షిస్తాడయ్యా అంటే, నీ పాపాన్ని బట్టి జీతముగా, శిక్షగా, ప్రతిఫలంగా నువ్వు చచ్చిపోయాక వచ్చే ఆ నరకము నుండి యేసయ్య నిన్ను రక్షించడానికి క్రిస్మస్ రోజున నీ కొరకు అవతరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య పుట్టి ఉండకపోతే, క్రిస్మస్ వచ్చి ఉండకపోతే, ఆయన శిలువలో మరణించి ఉండకపోతే, ఆయన శిలువలో రక్తము కార్చి ఉండకపోతే, ఆయన మరణాన్ని గెలిచి 3వ దినాన తిరిగి లేచి ఉండకపోతే, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి చనిపోయి, ఏ భేదం లేదు, అందరూ పాతాళానికి పోయే వాళ్ళు. ఈరోజు మనం పాతాళానికి పోయే గుంపులో లేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణములో నుండి జీవములోనికి దాటి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా. రాజవంశములో యాజకత్వము చేసేదను. రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినాను. ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. హల్లెలూయా. క్రిస్మస్ ఆనందం అంటే ఏంటో తెలుసా? కేక్ తినడం కాదు, స్టార్ పెట్టుకోవడం కాదు, కొత్త బట్టలు కట్టుకోవడము కాదు. పాపినైన నేను చనిపోయి నరకానికి వెళ్ళకుండా నా పాపములను క్షమించి నా యేసు నన్ను రక్షించాడు అనే ఆనందం క్రిస్మస్ ఆనందం. దేవునికి స్తోత్రం కలుగును. దావీదు అంటాడు, నీ రక్షణ ఆనందం నాకు. క్రిస్మస్ ఆనందం అంటే రక్షణ ఆనందం. దేవునికి స్తోత్రం కలుగును. క్రైస్తవుడికి ఒక ధైర్యం, క్రైస్తవుడికి ఒక నిరీక్షణ. మనం చావుకు భయపడాల్సిన అవసరం లేదు. ఏమండి, మీలో ఎవరైనా అమెరికా రావడానికి భయపడతారా? మీకు అమెరికా వెళ్ళడానికి వీసా వచ్చిందనుకో,
సంతోషిస్తారా, భయపడతారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషం. అలా కాకుండా మీరు ఎవరైనా సెంట్రల్ జైలుకి వెళ్ళాల్సి వచ్చిందనుకో, సంతోషిస్తారా, బాధపడతారా? ఎవరికైనా సరదా సెంట్రల్ జైలు పోవడానికి? మీ ఊర్లోనే ఉన్న అయినా మీకు భయమే. దేవునికి స్తోత్రం. రాజమండ్రిలోనే కదా ఉంది సెంట్రల్ జైలు, అయినా మీకు భయం. ఎక్కడో మాకు ఒంగోలు, మాకు భయం అంటే ఓకే, మీకు కూడా వైజాగ్ వాళ్ళకి భయం, కాకినాడ వాళ్ళకి భయం, రాజమండ్రిలో ఉన్న వాళ్ళకు కూడా, ఆ జైలు పక్కన ఉన్న వాళ్ళకు కూడా జైలు అంటే భయం. మాకు మరణం అంటే భయం లేదు, ఎందుకంటే మేము పోతున్న జైలు కాదు, అమెరికాకి. దేవునికి స్తోత్రం. నేను చనిపోతే పాతాళానికి వెళ్ళను, నరకానికి వెళ్ళను, ఎందుకంటే నా పాపముల కొరకు నా ప్రభువు శిలువలో బలయ్యాడు. నా పాపములను తన రక్తములో కడిగి నన్ను శుద్ధినిగా చేశాడు. నేను చస్తే దేవుని దగ్గరికి వెళ్తాను, ఆ యొక్క లాజరుతో కలుస్తాను తప్ప ధనవంతులతో నేను ఎప్పటికీ. అబ్రాహాం అన్నాడు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రాలేరు, ఎక్కడ వాళ్ళు మధ్యలో అగాధం, ఎప్పటికీ మనం ఆడికి వెళ్ళలేము. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, తన ప్రజలను తమ పాపముల నుండి రక్షించడానికి, రెండవ మరణమైన నరకము నుండి రక్షించడానికి, మీ పాపాలు క్షమించడానికి, మీ పాపాలు కడిగేయడానికి, మీ దోషాలు తుడిచేయడానికి, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఒక పరిశుద్ధ మానవుడుగా యేసు ఈ లోకంలో జన్మించిన రోజు క్రిస్మస్ రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ధనవంతుణ్ణి పాతాళంలో ఇంటర్ అయ్యా, నీకు ఒక అవకాశం ఇస్తే, ఇంకొక జన్మ వస్తే నువ్వు ధనవంతుడిగా పుడతావా, లాజర్ లాగా దరిద్రుడిగా పుడతావు అంటే ఏమంటాడు? చచ్చినా మళ్ళీ ధనవంతుడిగా నేను. ఆ ధనవంతుడిగా ఉండి 4 రోజులు సంతోషించి యుగ యుగాలు పాతాళంలో బాధను అనుభవించుట కంటే, ఆ పేదవానిలాగా 4 రోజులు కష్టము, నష్టము, కన్నీరైనా ఆ లోకంలో భరించి యుగ యుగాలు నిత్యానందం పొందడం నాకు ఇష్టం అంటాడు. దేవునికి స్తోత్రం చెబుతామా? చప్పలు కొడుతూ ప్రభువును మహిమపరుద్దామా? ఈ లోకంలో ఏది పట్టించకూడదండి. కులం ముఖ్యంగా, మతం ముఖ్యం కాదు. కొన్ని ప్రాంతాల్లో కుల పద్ధతులు ఉంటారు. తాగితే అడ్డం రారు, వ్యభిచారం చేస్తే అడ్డం రారు, దొంగతనం చేస్తే అడ్డం రారు. యేసు ప్రభు నమ్ముకుంటే ఎక్కడ లేకుండా పొడిచినట్టు ఒప్పుకో. తాగుడు కంటే చెడ్డదా యేసు నమ్మకం? దొంగతనం కంటే చెడ్డదా? దొంగతనం చేసిన వాళ్ళు వెళ్ళేరు, వ్యభిచారం చేసిన వాళ్ళు వెళ్ళేరు, హత్యలు చేసిన వాళ్ళు వెళ్ళేరు. యేసు ప్రభుని నమ్మితే ఎందుకు వెళ్ళేస్తారు మీరు? మళ్ళీ మీరు అంటారు మీరు దేవుని బిడ్డలని, అంటే మేము సైతాన్ని బిడ్డలని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈ లోకములో ఒక చీకటి శక్తి అనేది పనిచేస్తుంది. అది మనుషులు వెలుగు దగ్గరికి వెళ్లకుండా, నిత్య జీవానికి వెళ్లకుండా, నిత్య నాశనానికి వెళ్ళేటట్టుగా అది మనుషులను ప్రేరేపిస్తుంది. దేవుడు ఏమంటున్నాడో ఈ రాత్రి మాట చెప్పి ముగిస్తా. నీ రక్షణ కొరకు పరలోకాన్ని, తండ్రిని, సింహాసనాన్ని, మహిమను విడిచి రిక్తుడుగా నేను ఈ లోకానికి వచ్చా. ఆ రక్షణ కోసం నీ బంధువుల్ని వదలలేవా? నీ కులాన్ని వదులుకోలేవా? మరి పరలోకంలో నిత్యానందం పొందాలంటే అది నిజా? నేను దాన్ని వదిలేసి వచ్చా, దమ్మున్నాడో మీద వదిలేసారండి, రక్షణ మీకు ఇస్తానన్నాడు యేసు. దేవునికి స్తోత్రం. మా ఊరోళ్ళు అన్నారు, యేసు ప్రభుని నమ్ముంటే నువ్వు అటేరా ఇటు రావద్దన్నారు నన్ను. ఎందుకంటే మా ఊరిలో మొట్టమొదట యేసు ప్రభుని నమ్ముకున్న మొనగానే నేను. దేవునికి స్తోత్రం. ఇంజనీరింగ్ చదువుతూ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుండగా నేను ప్రభుని నమ్ముకున్నాను. మా ఇంటి వాళ్ళు ఏమన్నారు, యేసు ప్రభుని నమ్ముకుంటే నువ్వు అటే కానీ మన ఊరోళ్ళు నిన్ను వేలేస్తారా, మన కులం వాళ్ళు అంటే. నేనేం చెప్పాను తెలుసా? వాళ్ళు నన్ను వేలేయడం కాదు, వాళ్ళని నేను వేలేస్తానని రాను ఈ ఊరికి అని చెప్పాను. దేవునికి స్తోత్రం. 2 సంవత్సరాలు వెళ్ళలేదు, తల్లిని చూడలేదు, అన్నం చూడలేదు, అక్కని చూడలేదు. 2 సంవత్సరాల తర్వాత ఫోన్ వచ్చింది, ఒరే నువ్వు మొండోడు రా బాప్తిజం అన్నారు వాళ్ళే. దేవునికి స్తోత్రం. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు,
మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా. నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను. అంటే మీ ఊర్లో అబ్బాయికో అమ్మాయికో అమెరికా వెళ్ళడానికి వీసా వచ్చింది. కుల పెద్దలు అన్నారు నువ్వు పోవడానికి వీలు లేదు అంటాడు. వాడు ఆగుతాడా? బంధువులు అంటారు నువ్వు పోవడానికి వీలు లేదు, ఆగుతాడా? మరి అమెరికా పోవడానికి ఆగునోడు పరలోకానికి వెళ్ళాక ఎందుకు ఆగాలంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి మనం తెగించి ముందుకు వచ్చినట్లయితే ఈ రక్షణ ఉచితము. ఈ సంతోషం కొందరిది కాదు, అందరిది. హల్లెలూయా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయన రక్షకుడని విశ్వసించండి. మీ స్వరక్షకుడికి అంగీకరించండి. ఆయన మీ జన్మ కర్మ పాపాలు కడిగి శుద్ధులుగా చేసి ఈ లోకంలో శాంతి సమాధానం నెమ్మది చనిపోయాక నిత్యము సంతోషము పరలోకము అట్టి కృప దేవుడి ప్రాంతానికి దయచేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.